ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత మేడారం నుండి. ములుగు జిల్లాలోని మేడారంలో సోమవారం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మంత్రుల బృందం పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర సమీపిస్తున్న తరుణంలో ఈ పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 100 కోట్లకు పైగా వ్యయంతో ఆధునీకరించిన సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని మరియు నూతనంగా నిర్మించిన శిలా ఫలకాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారంలోని హరిత హోటల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదివాసీ ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను సీఎం తిలకించారు. జాతరకు వచ్చే దాదాపు 3 కోట్ల మంది భక్తుల కోసం ఏర్పాటు చేసిన AI డ్రోన్లు, CCTV నెట్వర్క్ మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. మేడారం సాంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లకు తమ నిల్వెత్తు బంగారం, బెల్లం మొక్కును చెల్లించుకున్నారు. గద్దెలపై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల క్షేమం కోసం మొక్కులు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు వారికి ఆశీర్వచనాలు అందజేసి పవిత్ర కంకణాలను కట్టారు. మేడారం మహాజాతర ఈ నెల జనవరి 28న ప్రారంభమై జనవరి 31న ముగియనుంది. మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పైలాన్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సుమారు 101 కోట్ల వ్యయంతో అద్భుతంగా పునర్నిర్మించిన గద్దెల ప్రాంగణాన్ని మరియు ఇతర అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించి భక్తులకు అంకితం చేశారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు మరియు సమ్మక్క సారలమ్మ చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ఈ పైలాన్ను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన మనవడితో కలిసి తులాభారం వేయించుకొని నిల్వెత్తు బంగారాన్ని, బెల్లం మొక్కుగా చెల్లించుకున్నారు. ఓవర్ టు డ్రీమ్ బై టీవీ.